నువ్వు ఆ పిల్లగానికి తెగ నచ్చినావే మళ్ళీ. అందుకే నీకు మొన్న చీరిచ్చినాడు, ఈ రోజు ఉంగరం ఇచ్చినాడు. మరి ఆడాళ్ళంటే మొహం వాచినట్టున్నాడమ్మా. వాళ్ళెలాగుంటే నీకెందుకే? ఎలాగోలా నువ్వు ఇంటి కోడలవైపోవాలా? అవునే, రాక రాక మంచి అవకాశం వచ్చినది. ఆ పిల్లగాన్ని ఎడవమాక. నా వల్ల పడ్డాడమ్మా, ఎక్కడికి పోతాడు? రేపే వాడి పని పట్టాలా? వాడి జుట్టు మన చేతిలో చిక్కాలా? ఎవరో వచ్చినట్టున్నారు. వీళ్ళు కొంపదీసి దీపు కోసం ఏమైనా వచ్చారా? దీపు, 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 దీపు. ఏంటదినా? ఆ మళ్ళీ వాళ్ళను నువ్వు ఇంటికి పిలిచావా? మీకెలా తెలుసు? అంటే నువ్వు పిలిచావా? లేదు, నేనెవరిని పిలవలేదు. మరి నాకెలా తెలుసు అని అడిగావు? నాకు తెలీదు అనబోయి అలా అన్నాను వదినా. ఏమైంది? కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే గురువయ్య, కాంతమ్మ వాళ్ళ అమ్మాయి మళ్ళీ మన ఇంటి బయట ఉన్నారత్తయ్య. ఉంటే వాళ్ళని దీపు పిలిచాడేమోనని అడుగుతున్నాను. దీపు ఎందుకు పిలుస్తాడు? బయట వాళ్ళు దీపు గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి రింగు లాంటిదేమైనా ఇచ్చావా దీపు? రింగా నేనెందుకు ఇస్తాను వదినా? ఏం మాట్లాడుతున్నావు దివ్య? అడ్డమైన వాళ్లకు దీపు రింగ్ ఎందుకు ఇస్తాడు? వాళ్ళేదో పెద్ద ప్లాన్ లో ఉన్నారత్తయ్య. మనం అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఆ మల్లిని ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నారు. కోడలంటే? మల్లిని దీపుకి అంటగట్టాలనుకుంటున్నారు. సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? మనమేంటి, మన అంతస్తేంటి? మనలాంటి వాళ్లతో వియ్యం అందాలంటే వాళ్ళు తలకిందులుగా తపస్సు చేయాలి. తపస్సు అక్కర్లేదు అత్తయ్య, దీపుని ట్రాప్ చేస్తే చాలు. అంటే అలాంటి అలగా జనానికి పడిపోయే చీప్ మెంటాలిటీ అనుకున్నావా దీపుది? అలాంటి వాళ్ళ నేను కన్నెత్తి కూడా చూడను వదినా. ఐ హేట్ మాస్ గర్ల్స్. నా కొడుకుని పెళ్లి చేసుకోవాలంటే ఏ కోటీశ్వరుడు కూతురుకో రాసి పెట్టుండాలి. ఆ అలగా జనం నా కొడుకు కాలిగోటికి కూడా సరిపోరు. కలలో కూడా అలాంటి ఆలోచన చెయ్యడు వీడు. దురాశ ఎలాంటి దుర్బుద్ధినైనా పుట్టిస్తుంది అత్తయ్య. చెడ్డవాళ్ళెప్పుడు చెడ ఆలోచనలే చేస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇప్పుడేంటి, దీపు ఆ మల్లితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు అంటున్నావా? మామేంటి ఇంత కరెక్ట్ గా గెస్ చేసింది? దీపుకి అలాంటి థాట్స్ ఉంటే మానుకోమని చెప్తున్నాను అత్తయ్య. నా దీపు నీ హర్ష లాంటి వాడు కాదు. దీపు ఏం చేసినా నాతో చెప్పి చేస్తాడు. మీతో చెప్పకుండా చేస్తే సమస్య వస్తుంది అని చెప్తున్నాను. అసలు నీ సమస్య ఏంటి? నన్ను నా కొడుకుని అనుమానించి అవమానించడమేనా? ఆ అలగా జనంతో మమ్మల్ని కలపడమేనా? మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేం అనుకోవడం లేదత్తయ్య. మన ఫ్యామిలీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే చెప్తున్నాను. ఏదైనా జరిగాక బాధపడ్డం కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది అని చెప్తున్నాను.
దీపుని కేర్ఫుల్ గా ఉండమని చెప్తున్నాను. రేపేదైనా జరగరాంది జరిగితే సమాజం, కోర్టు మళ్ళీ వైపే ఉంటుంది, కానీ మగాడైన దీపు వైపు ఉండదు. ఏదో నేను తప్పు చేసినట్టు నన్నంటావేంటొదినా? ఆ గురవయ్య వాళ్ళు డాడీ కోసం వచ్చుంటారు, ఎప్పుడు వస్తుంటారు కదా, నన్ను అనుమానించకండి. నా కొడుకు నిప్పు, పరాయి అమ్మాయిల వెనక కన్నెత్తి కూడా చూడని శ్రీరామచంద్రుడు. వీడు తప్పు చేశాడంటే నా పెంపకాన్ని నువ్వు అనుమానించినట్టే. ఇంకెప్పుడు ఈ మాటలు చెప్పకు. తప్పు చేయడమే కాదు, తప్పు చెయ్యాలన్న ఆలోచన కూడా రాదు వీడికి. పదరా దీపు. అమ్మో, వదిన సామాన్యురాలు కాదు, జాగ్రత్తగా ఉండాలి. నాకేదో డౌట్గా ఉంది, ఏదో జరగబోతోంది. చూద్దాం. ఏంటమ్మా ఇంకా ఈ పూజలు పునస్కారాల్లోనే ఉన్నావు? అవతల టైం అయిపోతుంది కదా. మీ 16 రోజుల పండుగ సక్రమంగా జరగాలని పూజ చేస్తున్నానురా. సర్లే, త్వరగా పద, బయలుదేరదాం. నేను రావట్లేదురా. అదేంటత్తయ్య, అందరూ రావాలని అన్నయ్య చెప్పారు కదా. రావాలని, బంధం చూడాలని నాకు ఉందమ్మా. కానీ భువన వస్తుంది కదా, నేను రావడం బాగుండదు. అంటే ఆవిడ గారు వస్తే నువ్వు రాకూడదా? ఇంకా ఎన్నాళ్ళనమ్మా నువ్వు ఎటు రాకుండా ఇంట్లోనే ఉండిపోతావు? అది కాదురా హర్ష, మీ పిన్ని వచ్చి నేను కూడా వస్తే వెళ్ళిన చోట మీ నాన్నగారు ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం ఉండదు. ఎంతసేపు ఆయన గురించి ఆలోచించు, నీ గురించి మాత్రం పట్టించుకోకు. జీవితం అంతా ఇలాగే ఉండిపో. ఆయన కన్నా నాకేదీ ఎక్కువ కాదురా. ఆయన గౌరవమే నాకు ముఖ్యం. నువ్వైనా అర్థం చేసుకో దివ్య. సరే అత్తయ్య, మేము త్వరగా వెళ్ళి వచ్చేస్తాము. తొందర ఏం లేదమ్మా. అక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండేసి రండి. మంగని అడిగారని చెప్పండి. నేను రాలేకపోతున్నందుకు మీ అన్నయ్య వదనలకు నా తరపున క్షమాపణలు చెప్పండి. ఈ అప్పగింతలు బాగానే చెప్తావు, నేను చెప్పింది మాత్రం వినవు. అసలు నువ్వెప్పుడు మారుతావో ఏంటోనమ్మా, నాకైతే అర్థం కావట్లేదు. సరే పదం దివ్య గారు. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తామమ్మా. మంచిది. చిన్నత్తయ్య, బయలుదేరదామా? మావయ్య గారు ఎక్కడా? మీరు మాత్రమే వచ్చారు. మీ అమ్మ ఎక్కడ హర్ష బాబు? తెలిసి అడుగుతావెందుకు పిన్ని? మీరు ఆయన గారు వచ్చిన చోటికి మా అమ్మే రోజైనా వచ్చిందా? మీరు రానిచ్చారా? ఊరుకోండి, వెళ్లే ముందు గొడవలెందుకు? మరి మా అమ్మ ఎందుకు రావట్లేదు? ఈవిడ గారికి తెలిసి అడగడం ఎందుకండి? అందరూ రెడీయా? బోనా వెళ్దామా? మనం వెళ్ళట్లేదు ప్రసాద్. అదేంటి, అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఉదయం నుంచి నాకు కడుపు నొప్పిగా ఉంది. తీరా ఇంటికి వెళ్ళాక నొప్పి ఎక్కువైతే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. అందరూ అనవసరంగా డిస్టర్బ్ అవుతాం. అభిరామ్తో వస్తామని చెప్పాం కదా, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. మన బదులు అక్క వెళ్తుందిలే ప్రసాద్. లేదు భూనా, నేను రావట్లేదు. మీరు వెళ్ళండి. ఆవిడ గారికి హఠాత్తుగా కడుపు నొప్పి వచ్చిందటమ్మా, రాను అంటోంది. హఠాత్తుగా అంటావేమిట్రా? పొద్దునిచ్చి కడుపు నొప్పిగానే ఉందంటుంది కదా. హర్షబాబుకి నేనన్నా నా బాధన్నా అంత వెటకారంలే ప్రసాదు. సరే, ఆవిడ ఆయన రారట,
మనం వెళ్దాం పద. సర్లే, మేము రాక నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. నువ్వు వెళ్ళు. పదండి అత్తయ్య వెళ్దాం. సరే పదండి. వదలలేదన్నమాట. నువ్వింకా మంగ దివ్య కూతురనే నమ్ముతున్నావా? నేను నమ్మడం కాదు ప్రసాద్, అదే నిజం. ఆ నిజాన్ని నిరూపించడానికే మనం రావట్లేదని చెప్పి వాళ్ళని ముందు వెళ్ళమన్నాను. అందరం కలిసి వెళ్తే మంగను దాచిపెట్టి జాగ్రత్త పడతారు. ఇప్పుడు మనం రావట్లేదని తెలిసి మంగ అందరితో పాటు ఉంటుంది. మనం హఠాత్తుగా వెళ్ళి మంగని పట్టుకుందాం. నిజాన్ని వాళ్ల నోటితోనే చెప్పిద్దాం. ఇది నా ప్లాన్. ఏమిటో నీ ప్లాన్? నీ కడుపు నొప్పి ఏమైందని అడిగితే ఏమని చెప్పాలి? తగ్గిపోయింది, అందుకే మాట కాదనిలేక వచ్చామని చెప్తాం. పదండి. శ్రేయ ఆగు. అమ్మ మంగా, ఆడుకుంది చాలమ్మా, ఇంట్లోకి వెళ్దాం పదా. ఇంకో 5 minutes ఆడుకుంటాం మావయ్య. నువ్వు ఎక్కువసేపు ఆడుకోకూడదు మంగమ్మా, మమ్మీ చెప్పారు కదా. ఏం కాదు అంకుల్, మంగన్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అవును, మంగకి మేము తోడుగా ఉంటాం. తనకేదైనా జరిగితే మీరేం చేస్తారా? మీరు మీ పెద్దలకు మాటలు. లోపలికి రండి. పదండమ్మా, పదమ్మా, పదండి, పదమ్మా.
మమ్మీ మంగా మమ్మీ ఎలా ఉన్నావు మంగా? బాగున్నాను మమ్మీ. ఇప్పుడు నేను ఎంత ఆడినా అలసట రావట్లేదు తెలుసా? వెరీ గుడ్ బంగారం. ఇప్పుడు నీ హెల్త్ నెమ్మదిగా సెట్ అవుతోంది. త్వరగా నీ ఆరోగ్యం కుదిరిపడి నువ్వు చక్కగా ఆడుకోవాలమ్మా. హాయ్ అత్తయ్య. హాయ్ రా. హాయ్ శ్రియా. మామయ్య చిన్నత్తయ్య రాలేదా బావగారు? మా పిన్నికి స్టమక్ పెయిన్ గా ఉందంట బావగారు. వాళ్ళు రాలేకపోతున్నావని నీకు చెప్పమన్నారు బాబు. ఇదేంటి రాలేమన్నారు, వచ్చారు? దివ్య, మంగని ఇప్పుడు వాళ్ళు చూశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో అత్తయ్య, ప్రస్తుతానికైతే మంగని మీ వెనక దాచండి. అలాగే. రండి మావయ్య. త్వరగా పదండి, మంగుందో లేదో చూద్దాం. ఏంటా కంగారు? ఇక్కడ మంగుంటే మనకు కనపడకుండా ఉంటుందా ఏమిటి? సర్లే పదండి. రండి మావయ్య. రండి అత్తయ్య. హలో. నమస్తే అండి. ఏంటి పిన్ని, కడుపు నొప్పి అన్నారు, మళ్ళీ వెంటనే వచ్చేసారు? మీ పిన్నికి కడుపు నొప్పి తగ్గిపోయిందట్రా. అభిరామ్ పిలిచాడు కదా, కాదని లేక వచ్చేసాం. పిన్ని నొప్పి వెంటనే తగ్గిపోతుందని నాకు అప్పుడే తెలుసు నాన్న. ఏంటండి మీ మాటలు? అత్తయ్య గారు ఫీల్ అవుతారు. మీ అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అవును బాబాయ్ గారు, మీరందరూ ఇలా రావడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మావయ్య గారు పదండి, లోపలికి వెళ్దాం. పదండి. రండి సార్, పదండి. పదండి. మంగమ్మని తీసుకెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు రా తల్లి. మావయ్య గారు, ఈయన మా తాతయ్య. హలో ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు, బాగున్నారా? బాగున్నాను. మావయ్య గారు మా అమ్మమ్మ. నమస్కారం. నమస్కారం అండి.
ఈవిడచ్చం నా క్యారెక్టర్ లాగే ఉంది. ఈవిడ కూడా నా టైపే అనుకుంటా. వాళ్ళు మా బంధువులు మావయ్య. 16 రోజుల పండగకి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు రాజేంద్ర ప్రసాద్ గారని ఫేమస్ లాయర్. మా దివ్యకు మావయ్య. ఆయనే మా బావగారు హర్ష గారు. నమస్తే అండి. నమస్కారం అండి.